ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న యుద్ధానికి వెళ్ళకుండా ఆపడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. తర్వాత ఆత్ర వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి నేను మీ అమ్మ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని అంటాడు. ఇక తర్వాత మన ఆత్ర వాళ్ళ అమ్మ అయితే వచ్చేసి నిజమే ఆడతారు మీ ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని అంటుంది. ఇక ఆ మాటలు విన్న మన ఆత్ర అయితే వచ్చేసి నాన్న నాకు ఒకసారి చెప్పారు గతంలో మీరు కొన్ని విషయాలు జరగటం వల్ల మీరు ఇంకెప్పుడు మ్యాజిక్ పవర్ని యూజ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు కదా, కానీ ఇప్పుడు ఎందుకు యుద్ధంలో పాల్గొనాలని అనుకుంటున్నారని చెప్పేసి మన ఆత్ర అడుగుతాడు. ఇక ఆ మాటలు విన్న తనైతే వచ్చేసి నిజమే ఆడతారు మీ నాన్న చెప్పింది నిజమే, నేను దాని గురించి నీకు వివరించాల్సిన సమయం ఇదే అనుకుంటా అని చెప్పేసి మన ఆత్రని ఇక్కడ పిలుస్తుంది. ట్విన్ హారెస్ట్ గురించి నీకు చాలా విషయాలు అయితే తెలుసు కదా ఆడతారు, కానీ ఇప్పుడు చెప్పే విషయం అసలు నీకు తెలిసే అవకాశం లేదు అని చెప్పేసి తను అంటుంది. ఇంతకు నువ్వు పుట్టక ముందు మనతో పాటు ఇంకొక వ్యక్తి అయితే కలిసి ఉండేవారని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది. తన పేరు లెన్సా, నాకున్న గొప్ప స్నేహితుల్లో తను కూడా ఒకటి, చాలా సరదాగా ఉండే మనిషి అని చెప్పేసి అంటుంది. అంతేకాదు మా టీంలో చాలా బలవంతురాలు అలాగే గొప్ప యోధురాలు, తను ట్విన్ హారెస్ట్లో చేరక ముందు కూడా నాకు చాలా బాగా తెలుసు అని చెప్పేసి అంటుంది. తను మాతో పాటు చెరసాలకు వచ్చేసి అక్కడున్న మానవ మాస్టర్ని చంపుతూ మాకు చాలా సహాయం అయితే చేస్తూ ఉండేది. ఇక మేమంతా అలా ఎన్నో కొన్ని సంవత్సరాల పాటు అక్కడున్న మాస్టర్లు అయితే చంపుతూ ఉంటాం, మేమంతా ఒక ఫ్యామిలీ అయితే కలిసి ఉండేవాళ్ళము. నిజానికి మీ నాన్నగారిని తనే నాకు పరిచయం చేసింది ఆత్ర అని చెప్పేసి అంటుంది. కానీ హఠాత్తుగా ఒకరోజు మా పైన అయితే దాడి జరిగింది, ఎవరు చేశారో తెలియదు కానీ మాలో చాలామంది అయితే గాయపడ్డారు. నా మ్యాజిక్ పవర్తో అక్కడున్న వాళ్ళని చాలా వరకు అయితే హీల్ చేయడానికి అయితే నేను ప్రయత్నించాను, అందులో చాలామందిని అయితే చాలా ఈజీగానే హీల్ చేయగలిగాను. చాలామందికి కాళ్ళకు చేతులు దెబ్బలు తగలంతో నేను చాలా ఈజీగానే వాళ్ళందరికీ నయం చేయగలిగాను, కానీ తనైతే నేను అసలు నయం చేయలేకపోయాను. వాళ్ళు తనపైన ఒక విషపూరిత ఆయుధంతో అయితే దాడి చేశారు, ఆ విషయం అంతా తన ఒళ్ళంతా పాకేసింది. నేను వీళ్ళంత ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి తగిలిన గాయాలన్నీ నేను హీల్ చేశాను. అప్పటికే విషమంతా తన శరీరం అంతా వ్యాప్తి చెందింది, దానితో తను ఇంకెప్పటికీ ఆ మానశక్తిని అయితే వినియోగించలేదు, ఎందుకంటే తన కోరి చాలా వరకు అయితే శాశ్వతంగా నాశనం అయిపోయింది. నేను తన గాయాన్ని మానపగలిగాను కానీ తనలో ఉన్న విషయాన్ని అయితే బయటికి తెలియకపోయాను, అదంతా నా తప్పే అని చెప్పేసి నేను ఇప్పటికే బాధపడుతున్నాను ఆత్ర అంటుంది. కానీ తనకు ఒక కోరిక అయితే ఉంది, తను ఎంతో వీరోచితంగా పోరాడి యుద్ధంలో మరణించాలనేది తన చివరి కోరిక అని చెప్పేసి తను అంటుంది. ఇక ఎప్పటికీ తను మానశక్తిని వినియోగించాలనే విషయాన్ని తను జీర్ణించుకోలేకపోయింది. ఇక తను ఒకటే ఎవరికి తెలియకుండా ఒక చెరసాలలోకి వెళ్ళింది, దాన్ని క్లియర్ చేద్దామని అందులోపలికి వెళ్ళింది. ఇక ఎప్పటికీ తను తిరిగి రాలేదు. ఇదంతా నేను చేసిన తప్పే, నేను కనుక ఆ రోజు తను హీల్ చేయకుండా పోయింటే కానీ కనీసం ఇప్పటికి బతికి ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. అందరి జీవితాలు అనుకున్నంత సుఖంగా అయితే కొనసాగవు ఆర్థర్, ఇది నేను కట్టుకథగా చెప్పట్లేదు, ఇది నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అని చెప్పేసి వాళ్ళమ్మ అంటుంది. ఇక ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరచిపోలేను. కనీసం యుద్ధానికి వెళ్తే కనీసం ఎవరికైనా గాయపడిన వాళ్ళకైనా హీల్ చేయగలుగుతాను, కానీ నేను ఎక్కువగా మ్యాజిక్ పవర్ని యూజ్ చేయాలంటే నాకు ఇప్పటికి కూడా చాలా భయంగా ఉంటుందని అంటుంది. యాడమ్ మరణం లెన్సాతో సమానమని నేను చెప్పను, కానీ లెన్సా అంటే నాకు చాలా ఇష్టమని అంటుంది. ఇది తన కోసం వచ్చిన ఒక అవకాశం మాత్రం, తన కోరికను తీర్చడానికి ఇది ఒక మంచి సమయం, నేను తన కోసం యుద్ధంలో పాల్గొనబోతున్నానని తను అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి సరే, కానీ మీరు యుద్ధంలో పాల్గొని చనిపోకుండా మళ్ళీ తిరిగి వస్తారని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. ఇక మాటలు ఉన్న మన ఆత్ర వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి నువ్వు కూడా మాకు మాట ఇవ్వడతావు, నువ్వు కూడా యుద్ధంలో పాల్గొంటున్నావు కదా, ఖచ్చితంగా తిరిగి వస్తారని మాకు మాట ఇవ్వు అని చెప్పేసి అంటారు. యుద్ధంలో పాల్గొనడమే మన చేతుల్లో ఉంది ఆడతారు, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎంత బలవంతుడైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చనిపోతాడని అంటాడు. మేము యుద్ధంలో పాల్గొని నీకు మిగతా వాళ్ళందరికీ వీలైనంత సహాయం అయితే చేస్తాం, నేను నీకు మాటిస్తున్నా ఆడతారు, మీ అమ్మకి ఏం కాదు ఇంకా తనని ఖచ్చితంగా కాపాడుతానని అంటాడు. ఇక మేము ఖచ్చితంగా చెప్పగలం ఆడతారు, మేము ఖచ్చితంగా తిరిగి వస్తాం, కావాలంటే నువ్వు మీ చెల్లెలు మా పైన పందెం కూడా వేసుకోవచ్చని అంటాడు. ఇక నీకు గుర్తుకుంది అర్థం, నువ్వు గత జన్మ గురించి నాకు చెప్పావు కదా, నీ గత జన్మలో చేసిన తప్పులు ఈసారి చేయొద్దు, జరుగుతున్న యుద్ధంలో నీ ప్రాణాలు త్యాగం చేద్దామని ఏమాత్రం అనుకోవద్దు, ఎందుకంటే నీ కోసం ఇక్కడ కుటుంబం అయితే వేచి ఉంది, మనం యుద్ధంలో ఓడిపోయినా కానీ మళ్ళీ పోరాడే అవకాశం మనకుంటుంది, కానీ యుద్ధంలో నువ్వు చనిపోతే మనకి ఇంకో రెండో అవకాశం అయితే ఉండదు, ఇక ఎప్పటికి మనం ఓడిపోయినట్లే అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నాకు అర్థమైంది నాన్న, నా కోసం ఇక్కడ కుటుంబం వేచి ఉంది నాకు తెలుసులే అని చెప్పేసి అంటాడు. ఇక వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడ మన కమాండర్ విలియన్ అయితే వస్తాడు. ఇక మన కమాండర్ విలియన్ వాళ్ళ దగ్గరికి వచ్చేసి మీరు ఆత్ర ఒక తల్లిదండ్రులు, మీరు జస్ట్ నన్ను విలియన్ పిలిస్తే బాగుంటుందని అంటాడు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి అతను చనిపోయినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే నాకు కేవలం ఇప్పుడు మాత్రమే ఆ విషయం గురించి తెలిసిందని అంటాడు. ఇక చెరసాల దగ్గర మిగిలి ఉన్న సైనికులంతా మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తున్నారని మన విలియన్ అంటాడు. ఇక ఇటువైపు మన విలియన్ అలాగే మన ఆత్ర ఫ్యామిలీ అంతా కలిసి అక్కడి నుంచి డంజన్ నుంచి బయటకు వచ్చే వాళ్ళందరినీ కలవడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు ఆ డంజన్ గేట్ నుంచి చాలామంది సోల్జర్స్ అయితే బయటకు అయితే వస్తూ ఉంటారు. ఇక మన విలియన్ అయితే వచ్చేసి కనీసం మీరైనా బతికి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన ఆత్ర చుట్టూ చూస్తే అక్కడ చాలామంది అయితే చనిపోయి ఉంటారు. ఇక మన ఆత్ర వాళ్ళందరినీ చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అటువైపు నుండి డంజన్ గేట్ నుండి ఇంకా చాలామంది సోల్జర్స్ అయితే బయటకైతే వస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఆత్ర ఫ్యామిలీ అయితే వచ్చేసి తన్ని మిగతా వాళ్ళంతా బాగున్నారని చెప్పేసి తను అవుతాడు. ఇక తనైతే వచ్చేసి అందరూ బాగున్నారు పర్వాలేదని చెప్పేసి అంటుంది. ఇక వాళ్ళందరికీ అందరూ కలిసి హీలింగ్ చేస్తున్నారని అంటుంది. ఇక తను వచ్చేసి కేవలం ఈ విషయాలు మాత్రమే నేను మీతో చెప్పగలను చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మన ఆత్ర వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసి తను అయితే ఓదారుస్తూ ఉంటారు.
ఇక దాన్ని చూసిన మన ఆత్ర అయితే వచ్చేసి కాసేపు వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి తనతో అయితే అంటాడు. ఇక తను చాలా ఫాస్ట్‌గా మన ఆత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి తనని హగ్ చేసుకుంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి కనీసం నువ్వన్న ప్రాణాలతో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి దయచేసి నన్ను మీరు క్షమించండి. ఇదంతా నా తప్పే అని అంటాడు. ఇక తనైతే వచ్చేసి ఆత్ర ఇందులో నీ తప్పేం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఇది మా పైన హఠాత్తుగా జరిగిన దాడి. ఇందులో నీ తప్పేం లేదు అని చెప్పేసి తను అంటుంది. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వు. కానీ మేము ఆ డోర్ దగ్గర మా శాయశక్తులా ప్రయత్నించి అక్కడున్న మాన్స్టర్‌నన్నిటిని చంపడానికైతే ప్రయత్నించాము. అలగ్రియ సైన్యంతో వాళ్ళ దగ్గర ఉన్న మాన్స్టర్‌లతో మేము చాలా వరకైతే పోరాడాం. కానీ అవి చాలా బలంగా అయితే ఉన్నాయి. ఇక నువ్వే వాటి సంగతి చూసుకోవాలి. ఇక నువ్వు మాత్రం వాళ్ళందరినీ చంపగలవు. యుద్ధంలో మరణాలు సహజమే. మరి మరణిస్తామని మాకు ముందుగానే తెలుసు. అందుకే మేము కావాలని యుద్ధంలో దిగాము. ఇక మనం యుద్ధంలో గెలవడం, ఓడిపోవడం అది కేవలం నీ చేతుల్లోనే మాత్రమే ఉంది. మనం ఖచ్చితంగా యుద్ధంలో గెలవాలని చెప్పేసి తనంటుంది. ఇక తను మన ఆత్ర వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇటువైపు మన సెల్వి అయితే వచ్చేసి వాళ్ళు ట్విన్ హారన్స్‌లో చేరి యుద్ధంలోకి వెళ్ళబోతున్న విషయం వాళ్ళకి చెప్పబోతున్నారని అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి కనీసం తనన ప్రాణాలతో తిరిగి వచ్చేందుకు వెళ్ళి ఆనందంగా ఉంటుందిలే అని అంటాడు. ఇక ఇటువైపు ప్రాణాలతో ఉన్న సోల్జర్స్ అంతా ఆ గేట్ నుండి చాలా మంది అయితే బయటకైతే వస్తూ ఉంటారు. వాళ్ళ ఒంటి నిండా గాయాలతో అందరూ చాలా భయంతో బయటకైతే వస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి ఆ గేట్ నుండి బయటకు వచ్చి ఒక సోల్జర్‌ని తీసుకొని పక్కకైతే వెళ్తాడు. ఇంతకు తెసియా ఎక్కడుంది? తను నీతోనే ఉందా అని చెప్పేసి తనైతే అడుగుతూ ఉంటాడు. ఇక మన ఆత్ర వాని చేయిని చాలా గట్టిగా అయితే పట్టుకొని ఉంటాడు. ఇక కునవైతే వచ్చేసి మరి మీరు నా చేతిని చాలా గట్టిగా పట్టుకున్నారు. దయచేసి వదలండి అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాటలు మన ఆత్ర అయితే వచ్చేసి దయచేసి నన్ను క్షమించు. నేను ఏదో కంగారు అలా చేశానులే అని చెప్పేసి అంటాడు. ఇంతకు నువ్వు ప్రాణాలతో ఉందనుకో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నీ బృందంలో ఉన్న వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతాడు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు కూడా తెలియదు. ఆ మాన్స్టర్లు ఉన్నట్టుండి మా పైన దాడి చేయడంతో మేము చాలా చెల్లాచెదురైతే పోయాం. ఇక మేమందరం పారిపోతూ ఉన్నాము. మేమందరం కలిసి కాసేపు వాటిని ఎదిరించగలిగాం కానీ పూర్తిగా అయితే వాటన్నిటిని చంపలేకపోయాం. ఇక మేమందరం ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయి ఈ గేటు ద్వారా బయటికి ఎలాగోలా వచ్చాము. ఇక ఇటువైపు ఆ గేట్ వైపు నుండి ప్రాణాలతో మిగిలి ఉన్న హంటర్స్ అంతా వస్తూ ఉంటారు. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ అయితే బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ అయితే హీలింగ్ చేస్తూ ఉంటారు. ఇక మన ఆత్ర చూసి ఆ గేటు వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర గేటు నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరిని తెసియాని చూసారా, తెసియా ఎక్కడుందని చెప్పేసి వాళ్ళందరినీ అయితే అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆ గేటు నుండి మన తెసియా బయటికి రావడానికి మన ఆత్ర అయితే గమనిస్తాడు. ఇక వెంటనే మన ఆత్ర మన తెసియాని చూసిన వెంటనే తను పిలవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనోడు నోట మాట అయితే రాదు. ఒకసారిగా మనోడు ఆగిపోతాడు. తనను పిలవాలా వద్దా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇకప్పుడే మన ఆత్రకి లార్డ్ ఇంద్రుడు చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. ఇక మన లార్డ్ ఇంద్రుడు అయితే వచ్చేసి దయచేసి మీరు ఎల్ఫీవరాన్ని దూరంగా పెడితే బాగుంటుంది. అదే మీకు కూడా చాలా మంచిది అని చెప్పేసి అంటాడు. కానీ మన ఆత్ర తెగించి ఎలాగోలా తెసియాని అయితే గట్టిగా పిలుస్తాడు. ఇకప్పుడే మన తెసియా అయితే వచ్చేసి మన ఆత్ర తన ఎదురుగా ఉండటాన్ని అయితే గమనిస్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళి మన ఆత్రని అయితే హగ్ చేసుకుంటుంది. ఇక మన ఆత్ర నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగో నీకేం కాలేదు కదా, నీ గురించి నేను చాలా కంగారు పడ్డానని చెప్పేసి అంటాడు. దానికి మన తెసియా నేను కూడా నీ గురించి చాలా బాధపడ్డానని అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి సరే తాను నేను మీ తాత దగ్గరికి తీసుకెళ్తా, నీకేం జరిగిందో అని చెప్పేసి తను చాలా బాధపడుతున్నాడని అంటాడు. ఇకప్పుడు అక్కడ మన విలీన్ అయితే వచ్చేసి మన తెసియాని అయితే హక్ చేసుకుంటాడు. నీకేం కాలేదు కదా, నీ గురించి నేను ఎంత కంగారు పడ్డాను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇకప్పుడు అక్కడి నుండి మన తెసియా అయితే వెళ్ళిపోతుంది. తన గదికి కొంతమంది హీలర్స్ని పంపించి తనకి తగిలిన గాయాలన్నింటిని అయితే వాళ్ళంతా హీలింగ్ చేస్తూ ఉంటారు. ఇక మన ఆత్ర మన విలీన్ అయితే వచ్చేసి ఆ గేటు వైపు అయితేనే చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన తెసియా అయితే వచ్చేసి నా టీంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి గాయాలు పెద్దగా అవ్వకపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని ఎలా ఒకళ్ళని కాపాడుకోగలిగానని చెప్పేసి అంటుంది. ఇక నేను మొత్తానికి మళ్ళీ నా రూమ్కి తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తను పడుకో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక మన తెసియా అయితే వచ్చేసి నేను ఇప్పటికే చాలా అలసిపోయాను, కానీ నాకు ఎందుకో నిద్ర రావట్లేదు. వెళ్ళి ఒకసారి తాతయ్య ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పేసి మన విలీన్ గది వైపు అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే తనకు ఒక గొంతు అయితే వినపడుతుంది. ఈ విషయం గురించి మనం ఖచ్చితంగా తనకి చెప్పాలని అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి దయచేసి ఆ విషయం గురించి తను చెప్పకపోవడమే మనకు మంచిది అంటాడు. కానీ మన ఆత్ర అయితే వచ్చేసి తను ఎలాగోలా తర్వాత ఆ విషయం గురించి ఖచ్చితంగా తను తెలుసుకుంటుందని అంటాడు. ఇక మన తెసియా అయితే వచ్చేసి ఈ గొంతు ఆత్రతే కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఇక మన విలీన్ వచ్చేసి మనం చెప్పకపోవడమే తనకు మంచి విషయం. ఎందుకంటే ఒకవేళ తానుగా తెలుసుకున్నా కానీ తను ఎక్కువగా బాధపడదని అంటాడు. ఇక మన విలీన్ అయితే వచ్చేసి దయచేసి ఈ విషయం తన గురించి చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే తను ఇప్పుడే డంజన్ గేట్ నుండి బయటకు వచ్చింది. ఈ విషయం తను చెప్తే తను ఇంకా చాలా కంగారు పడుతుందని అంటాడు. ఇక ఇటువైపు మన తెసియా అయితే వచ్చేసి అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడినట్టే వింటూ ఉంటుంది. కానీ మన ఆత్ర అయితే వచ్చేసి దయచేసి ఇప్పుడు కనుక మన విషయం తనకు చెప్తే తను ఆ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలదని అంటాడు. ఇక మనం ఇప్పుడు ఆ విషయం గురించి తనకు చెప్పకపోతే ఒకవేళ తన ఫ్రెండ్స్ ద్వారా ఆ విషయం తెలిసి తను ఎంత కంగారు పడుతుందో ఏం చేస్తుందో నీకు ఖచ్చితంగా తెలుసా అని చెప్పేసి మన విలీన్తో అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తను కనుక ఇక్కడ కోటలో ఉంటే సింధియాని చంపినట్టే తనను కూడా ఎవరైనా చంపేస్తారు, మనం ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక ఆ మాటలు విన్న మన తెసియా అయితే వచ్చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఏంటి సింధియా చనిపోయిందని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మన తెసియా అయితే వచ్చేసి సింధియాతో గడిపిన కొన్ని క్షణాలను అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇది అసంభవం, నేను నమ్మలేకపోతున్నాను, తను ఇంకా చనిపోయిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వచ్చేసి దయచేసి నా ఆపత్తి వీళ్ళని ఈ విషయం ఖచ్చితంగా తనకు తెలియాలి, తన రూమ్కి వెళ్ళి ఈ విషయాన్ని చెప్తానని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనోళ్ళు ఎదురుగా మన తెసియా అయితే ఉంటుంది.
ఇక మన విలీన్ అయితే వచ్చేసి మన తెసియాని చూసి తెసియా ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఎక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. ఇక అప్పుడే మన తెసియా అయితే వచ్చేసి మాస్టర్ చిందియా చనిపోయిందా, తనని ఎవరు చంపారని చెప్పేసి మన విలీన్ అయితే అడుగుతుంది. ఇక ఇటువైపు మన తెసియా అయితే వచ్చేసి డైరెక్ట్ గూస్కిని ఇలాంటి ప్రదేశంలో ఎందుకు పెట్టారు, ఇక్కడ కేవలం హంతకుడిని మాత్రమే పెట్టే ప్రదేశంలా ఉంది, ఇదంతా ఒక చెరసాల్లా ఉంది అని చెప్పేసి తను అంటుంది. ఇక దానికి మన విలీన్ అయితే వచ్చేసి సరే నువ్వు చెప్పింది నిజమే, ఈ ప్రదేశం చాలా దారుణంగా ఉంది, దానికి నేను కూడా ఒప్పుకుంటా, కానీ తను ఇక్కడ ఉంటేనే సురక్షితంగా ఉంటుందని మేము భావించామని అంటాడు. ఇక తర్వాత మన విలీన్ అయితే వచ్చేసి మన తెసియాని మన సింధియా శవపేట దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. మన తెసియా దాన్ని చూసిన వెంటనే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మన విలీన్ అయితే వచ్చేసి ఈ విషయం అందరికీ తెలియదు, కేవలం తను చనిపోయిందన్న విషయం కొంతమందికి మాత్రమే తెలుసు అని అంటాడు. ఇక మన తెసియా అయితే వచ్చేసి తను చనిపోయిన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేయాలి అని అంటుంది. ఇక తను జేరియస్ అకాడమీలో ఒక ప్రొఫెసర్, ఇక తనని ఎవరైనా చివరి చూపు చూసుకునే వాళ్ళు ఉంటే వచ్చి కూడా చూసుకుంటారు, మనం వెంటనే తనని బయటికి తీసుకెళ్లి ఈ విషయం గురించి అందరికీ చెప్పాలని అంటుంది. తను ఈ ఖండం కోసం ఎన్నో గొప్ప విషయాలైతే చేసింది, అలాంటి దానిని మనం ఇక్కడ పెట్టడం మంచి విషయం కాదు, తన గురించి అందరికీ తెలియాలని చెప్పేసి మన తెసియా అంటుంది. ఇక మాట్లాడిన మన విలీన్ అయితే చూసి సరే దానికి నేను కూడా ఒప్పుకుంటా, తను ఇప్పటికే సిద్ధంగా ఉంది, తను బయటికి తీసుకెళ్లి తన చావు గురించి అందరికీ చెప్దామని అంటాడు. ఇక మన తెసియా వచ్చేసి అసలు ఎందుకు మీరు నా దగ్గర నుండి ఈ విషయం దాచాలనుకుంటున్నారు తాతయ్య అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. ఒకవేళ నేను గనక మీ మాటలు వినకపోయింటే ఈ విషయం గురించి నాకు తెలిసేది కాదు కదా, అయినా మీరు ఎప్పుడు చెప్పాలనుకున్నారు నాకు ఈ విషయం గురించి అని అంటుంది. లేదా ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ విషయం గురించి నాతో మాట్లాడాలి మీరు అనుకుంటున్నారు, అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు తాతయ్య అని చెప్పేసి మన తెసియా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇప్పటికైనా నిజం చెప్పండి, నా దగ్గర నుండి ఇంకా మీరు ఎన్ని విషయాలు దాచుతున్నారు అని చెప్పేసి మన తెసియా అడుగుతుంది. ఇక మన విలీన్ అయితే వచ్చేసి చిన్నపిల్లలా ప్రవర్తించేది తెసియా అంటాడు. కానీ మన తెసియా అయితే వచ్చేసి నేనేం చిన్నపిల్లని కాదు, నేను ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయ్యాను, అయినా మీరు ఇప్పటికీ నన్ను ఒక చిన్నపిల్ల మాదిరే చూస్తున్నారని చెప్పి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మన ఆత్ర అయితే వచ్చేసి మీ తాతయ్య చెప్పింది నిజమే, నువ్వు ఇప్పటికి కూడా ఒక చిన్నపిల్లవే అని చెప్పేసి అంటాడు. అసలు నీకేం తెలిసిన నా గురించి మాట్లాడుతున్నావు ఆత్ర అని చెప్పేసి మన తెసియా అంటుంది. నేను చిన్నపిల్ల అన్న విషయం నీకు ఎలా తెలుసు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ప్రజలందరిలో నువ్వు కూడా వ్యక్తివైతే నీకు తెలుస్తుంది, నువ్వు చిన్నప్పుడే నువ్వు యుద్ధ విద్యలు నేర్చుకొని నువ్వేంటో నిరూపించాలనుకుంటున్నావు, కావాలని నిన్ను నువ్వు ప్రమాదంలోకి నెట్టుకుంటున్నావు, ఒక చిన్నపిల్ల చేసినట్టే అని అంటాడు. ఇక మాటలు విన్న మన విలీన్ అయితే వచ్చేసి ఇక చాలా ఆపు ఆర్త, దాని గురించి మాట్లాడవద్దు అని చెప్పేసి అంటాడు. ఇక మన తెసియా అయితే వచ్చేసి నీకు అంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడతామని అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నువ్వు ఒక నిమిషం కామ్గా కూర్చొని ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది మీ తాత ఎందుకు ఈ విషయాన్ని దాచాలనుకుంటున్నాడు. నిజానికి డైరెక్టర్ గూస్కి చనిపోయిన విషయం కేవలం నీకు మాత్రమే తెలియాలని అనుకున్నాను, నువ్వు ఇప్పుడేమో అందరికీ చెప్పాలనుకుంటున్నావు, ఈ ఖండంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలా చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈ ఖండంలోని అత్యంత సురక్షితమైన ప్లేస్లోకి వచ్చి ఒక ఇద్దరు వ్యక్తులు డైరెక్టర్ గూస్కిని చంపినట్టు ఎవరైనా నమ్ముతారా, ఇది ఎంత ప్రమాదకరమని నువ్వు అనుకుంటున్నావు, ఇది చెప్తే ప్రజలు ఏం చేస్తారో నీకు తెలుసా అని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి కేవలం నీకు 17 ఏళ్ళు మాత్రమే తెసియా అని అంటాడు. దానికి మన తెసియా అయితే వచ్చేసి నీకు కూడా 16 ఏళ్ళే కదా ఆత్ర అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఇక మన తెసియా అయితే వచ్చేసి డైరెక్టర్ గూస్కి ఇంకా ఎవరే కానీ నిన్ను ఒక చిన్న పిల్లాడిగా చూడలేదు, నిన్ను ఒక పెద్ద వ్యక్తిగానే చూశారు, కానీ నేను అందరూ ఎందుకు ఒక చిన్న పిల్లలానే చూస్తున్నారని చెప్పేసి మన తెసియా అంటుంది. ఇక మన విలీన్ అయితే వచ్చేసి ఇక చాలు ఆడతారు, ఇప్పటికే మనం చాలా విషయాలు తనకు చెప్పామని అంటాడు. కానీ మన ఆత్ర అయితే వచ్చేసి ఇంకా తను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అంటాడు. ఇక మన తెసియా అయితే వచ్చేసి ఎందుకు ఎప్పుడు నేను అందరూ ఒక చిన్నపిల్లలానే చూస్తారని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నేను అలా అనలేదు తెసియా అని అంటాడు. ఇక తర్వాత మన తెసియా అయితే వచ్చేసి నేనేం మీ చెల్లెని కాదు, నువ్వు చెప్పే మాయ మాటలని నమ్మి నువ్వు చెప్పినట్టు తల ఊపడానికి, నువ్వు ఎప్పుడు నన్ను అదుపు చేయలేవు అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడే మధ్యలో మన విలీన్ అయితే వచ్చేసి ఇక చాలు మీ ఇద్దరు గొడవ పడింది ఆపండి అని అంటాడు. ఇక వెంటనే మన ఆత్ర అయితే వచ్చేసి నన్ను క్షమించి విలియన్, నేను చాలా తప్పు చేశాను, ఇప్పటికే తనకు చాలా విషయాలు చెప్పాను, కానీ ఆ విషయాలను తెలుసుకోవడానికి తను ఇప్పటికి సిద్ధంగా లేదని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన విలీన్ అయితే వచ్చేసి మన తెసియాని అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మనం తనకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేద్దాంలే అని చెప్పేసి అంటాడు. ఖచ్చితంగా తనను చూడడానికి లక్షలాది మంది రాకపోవచ్చు, కానీ తనంటే ఇష్టం ఉన్న వాళ్ళు కేవలం కొంతమంది వచ్చి తనని చివరి చూపు చూసుకుంటారులే అని చెప్పేసి మన విలీన్ అంటాడు. ఇక ఇటువైపు మన ఆత్ర అయితే వెళ్తుంటే మన సిల్వి అయితే వచ్చేసి మన ఆత్ర వెనకాల వెళ్తూ మనోని పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి సిల్వి నన్ను వదులు, అసలు నువ్వేం చేస్తున్నావు, నా కాలు చాలా నొప్పిగా ఉంది, అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మన సిల్విని అయితే అడుగుతాడు. ఇంతకు నీకేమైనా పిచ్చి పట్టిందా, నా పైన ఎందుకు దాడి చేస్తున్నావు అని చెప్పేసి మన ఆత్ర అయితే అడుగుతాడు. ఇక మన సిల్వి అయితే వచ్చేసి నువ్వు తనతో అలా ప్రవర్తించి ఉండకూడదు అని చెప్పేసి అంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి తను తెలుసుకోవాల్సిన విషయాలని నేను తనకు చెప్పానని అంటాడు. ఇక మన సిల్వి అయితే వచ్చేసి అసలు నువ్వు దేని గురించి తనకు చెప్పావని అంటుంది. ఇక తన రాజ్యం కోసం ఏం చేయాలో ఆ విషయాలు చేస్తే బాగుంటుంది, అంతేకాని తను ఒక సోల్జర్గా లేదా ఒక రాణిలా కొన్ని విషయాలు అయితే చేయకూడదు అని అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి మన ఆత్రతలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మన సెల్వి ఓకే నాకు అర్థమైంది, ఎందుకంటే మీ తల్లిదండ్రులు యుద్ధానికి వెళ్తున్నారు, వాళ్ళని ఆపలేక ఆ కోపం అంతా తెసియా పైన నువ్వు చూపెడుతున్నావా అని చెప్పేసి అడుగుతుంది. ఇక మాట విన మన ఆత్ర అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది, నేను తప్పు చేశానేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఇంతకు నువ్వు ఎపిసోడ్స్లో అసలు ఏం శిక్షణ తీసుకున్నావో నాకు చెప్తావా సెల్వి అని చెప్పేసి అడుగుతాడు. ఇక మాట విన మన సెల్వి అయితే వచ్చేసి నేను ఎపిసోడ్స్లో చాలా బాగా శిక్షణ అయితే తీసుకున్నాను, నేను ఎలా ఓడించాలో కూడా నేను కొన్ని ట్రిక్లు అయితే తెలుసుకున్నానని అంటుంది. నేను సమయం గడిచే కొద్దీ నా సహనాన్ని అయితే కోల్పోతున్నానని చెప్పేసి మన ఆత్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు.
ఇక ఇటువైపు మనకి ఇక్కడ అనాథాశ్రమాన్ని అయితే చూపెడుతూ ఉంటారు. అక్కడున్న ప్రిన్సిపల్ అయితే వచ్చేసి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న ప్రిన్సిపల్ అయితే వచ్చేసి మనకున్నట్టుండి హఠాత్తుగా కొన్ని డొనేషన్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. కానీ మేము ఇక మీదట ఆ డొనేషన్స్‌ని ఏమీ అంగీకరించట్లేదని అంటుంది. ఇక ఆ మాటలు విన్న మనోడొచ్చేసి "అసలు మీరేం మాట్లాడుతున్నారు ప్రిన్సిపల్? అసలు మీరెందుకు ఇలా చేస్తున్నారు? అంటే మనం అనాథాశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామా?" అని చెప్పేసి అడుగుతాడు. ఇప్పుడు మనకు డొనేషన్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే మనకు సహాయం చేస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇక మనకు డబ్బులతో అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చని తను అంటుంది. ఇక మనోడొచ్చేసి అంటే ఇప్పటి వరకు నేను నా ఫ్రెండ్ కలిసి చేసినంత వృధా ప్రయాస అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడొచ్చేసి నాకు ఈ విషయం చెప్పినందుకు చాలా థాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇకప్పుడే ఎక్కడనో ప్రిన్సిపల్ అయితే వచ్చేసి "ఒక నిమిషం ఆగు. సిసిలియా నీతోనే ఉందా? మీరు తనతో స్నేహంగానే ఉంటున్నారా?" అని చెప్పేసి అడుగుతుంది. ఇక అక్కడున్న ప్రిన్సిపల్ అయితే వచ్చేసి ఎందుకంటే తను కొంచెం కోపదారి మనిషి. తను ఎవరితో అంత ఈజీగా కలవదు. అందరితో గొడవ పడుతూ ఉంటుందని చెప్పేసి అంటుంది. మీరందరూ తనతో స్నేహంగా ఉంటారని నేను ఆశిస్తున్నానని చెప్పేసి తన ప్రిన్సిపల్ అయితే మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక మనోడొచ్చేసి "మీరెందుకు సిసిలియాతో స్నేహం చేయాలని మమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు ప్రిన్సిపల్" అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ మాటలు విన్న ప్రిన్సిపల్ అయితే వచ్చేసి సమయం వచ్చినప్పుడు తనే తన గురించి అన్ని వివరాలు నీకు చెప్తుందిలే అని అంటుంది. నిజానికి తనతో గొడవ పడిన వాళ్ళు ఎక్కువగా హాస్పిటల్‌లో జాయిన్ అయినట్టుగా నేను విన్నాను. అందుకే మీరు తన మీద అంత శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఉన్నారు ప్రిన్సిపల్ అని చెప్పేసి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక మనోడొచ్చేసి నేను సిసిలియాకు సహాయం చేయాలనుకుంటున్నాను. కానీ తన వివరాలు నాకేం తెలీవు అని చెప్పేసి మనోడు అంటాడు. ఇక అక్కడున్న ప్రిన్సిపల్ అయితే వచ్చేసి అంత ఈజీగా తను ఎవరిని నమ్మదు. తన వివరాలు ఎవరికి చెప్పదని అంటుంది. నిజానికి నువ్వు సిసిలియాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం తనతో ఫ్రెండ్‌గా ఉంటే సరిపోతుందని అక్కడున్న ప్రిన్సిపల్ అయితే అంటుంది. ఇక అక్కడున్న ప్రిన్సిపల్ అయితే వచ్చేసి అవసరమైనప్పుడు తనే తన వివరాలన్నీ నీకు చెప్తుందిలే అని అంటుంది. ఇక మనోడు సరే అమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అక్కడున్న పిల్లలంతా వచ్చేసి మనల్ని అన్నయ్య మీరు నాతో గేమ్ ఆడాలని చెప్పేసి అంటాడు. ఇక మనోడు కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక అక్కడున్న పిల్లలంతా వచ్చేసి మనోడిని టచ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా వాళ్ళందరిని అయితే తప్పించుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మనోడు వచ్చేసి కేవలం మీరు 5 ఏళ్ల పిల్లాళ్ళు మాత్రమే. అంత ఈజీగా నన్ను పట్టుకోలేరు అని అంటాడు. ఇక తర్వాత అక్కడున్న పిల్లలంతా వచ్చేసి మీరు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. అందుకే మేము మిమ్మల్ని పట్టుకోలేకపోయామని అంటాడు. ఇక మనోడు ఓడిపోయిన వాళ్ళు మాత్రమే కారణాలు చెప్తాడని అంటాడు. ఇక మనోడు మీరంతా వెళ్లి పడుకోండి. నా సూపర్ పవర్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి. వాళ్ళకి నేను వెళ్లి సహాయం చేయాలని అంటాడు. ఇక అక్కడున్న పిల్లలంతా వచ్చేసి ఏదో ఒక రోజు మిమ్మల్ని ఖచ్చితంగా నేను ఓడిస్తానని అంటాడు. ఇక తర్వాత మనోడు తన రూమ్‌కి అయితే వస్తాడు. అక్కడున్న ఫ్రెండ్ అయితే వచ్చేసి వెంటనే డోర్ క్లోజ్ చేయని అంటాడు. ఇక మనోడు అసలు నువ్వేం చేస్తున్నావురా అని చూస్తూ ఉంటాడు. ఇక మనోడు ఒక గ్లౌజ్‌ని అయితే తయారు చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడి ఫ్రెండ్ తన గ్లౌస్ అయితే వేసుకొని మనోడిని చేపట్టుకుంటాడు. చేపట్టుకున్న వెంటనే మనోడికి మొత్తం షాక్ అయితే కొడుతూ ఉంటుంది. ఇక మనోడు వచ్చేసి అరే అసలు నీకేమైనా పిచ్చెక్కిందా? అసలు నువ్వేం తయారు చేస్తున్నావురా అని చెప్పేసి వాడిపైన అయితే అరుస్తూ ఉంటాడు. నీకు మొన్న జరిగిన విషయం గుర్తుకుందా? మనం తిరిగొస్తూ ఉంటే కొంతమంది మన పైన దాడి చేశారు కదా! అలాంటి వాళ్ళు మళ్ళీ దాడి చేయకుండా నేను నన్ను కాపాడుకోవడం కోసం ఈ వస్తువుని తయారు చేసుకున్నాలే అని అంటాడు. నిజానికి దీన్ని యాక్టివేట్ చేసి ఎవరినైనా పట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ కరెంట్ షాక్ తగులుతుంది. ఇక వాళ్ళ అంత ఈజీగా లేవలేరు. వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారని అంటాడు. ఇక ఆ మాటలు విన్న మనోడొచ్చేసి నీకింత తెలివితేటలు ఉండి కూడా నేను ఎవరు దత్తత తీసుకోవాలంటే నేను నమ్మలేకపోతున్నానురా అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు ఆ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదులే. నా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు గుర్తుకు లేదు. అయినా వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని అంటాడు. ఇక మనోడొచ్చేసి ఈ గ్లౌస్ కూడా చాలా బాగుంది. కానీ నువ్వు నా మాదిరి ట్రైనింగ్ తీసుకోవచ్చు కదా ఫైటింగ్ చేయడానికి అంటాడు. ఇక మనోడొచ్చేసి అసలు నువ్వు ఎప్పుడురా ఫైటింగ్ చేసుకోవడానికి ట్రైనింగ్ తీసుకున్నావని అంటాడు. అదంతా మన వల్ల అవ్వదులేరా. నాకు కేవలం ఇలాంటి బొమ్మలుంటే సరిపోతుంది. వీటి వల్ల నేను ఈజీగా నన్ను కాపాడుకోగలనని చెప్పేసి అంటాడు. నిజానికి నేను నత్తలా పని చేస్తాను. అలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నన్ను కొట్టెళ్ళిపోతాడు. అందుకే నేను ఇలాంటి గ్యాడ్జెట్స్ అయితే తయారు చేసుకుంటున్నానని అంటాడు. ఇవి నిజానికి ఎక్కువ కాలం రావు కదా! ఇవి తొందరలోనే పాడైపోతాయి కదా! తర్వాత ఏం చేస్తావని అడుగుతాడు. ఇక మనోడు వచ్చేసి మళ్ళీ ఇలాంటివి కొన్ని తయారు చేసుకుంటాలని అంటాడు. ఇక మనోడు వచ్చేసి అసలు నీకు ఈ వస్తువులు తయారు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడుగుతాడు. ఇక మనం మన కొట్టుకొచ్చిన వస్తువులు అమ్మేసాం కదా! వాటి నుండి కొంత డబ్బులు ఇవి తీసి వీటిని కొనాలి అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి డబ్బులతో ఎటువంటి సమస్య లేదులే. ఎందుకంటే ప్రభుత్వమే మనకు సహాయం చేస్తుందని అంటాడు. ఇక మనోడు ఆ మాటలు విని నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పేసి అంటాడు. ఇక ఆ మాట విన్న మనోడు వచ్చేసి నువ్వు చెప్పేది నిజమేనా? అలాగైతే మిగిలిన డబ్బుల్ని కూడా నేను ఇలాంటి వస్తువులు కొనడానికి అయితే ఖర్చు చేస్తానని అంటాడు. ఇక తర్వాత మనోళ్ళిద్దరు అయితే వచ్చేసి సిసిలియా గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే సిసిలియా గది నుండి కొన్ని అరుపులు అయితే వినపడుతూ ఉంటాయి. ఇక మనోడు తన ఫ్రెండ్ తయారు చేసిన గ్లౌజ్ వేసుకొని మన సిసిలియా గదికి వెళ్ళి చూస్తాడు. ఒకసారిగా చూస్తే మనోడు ఆశ్చర్యపోతాడు. తన ఒంటి నుండి కొద్దిగా బ్లూ కలర్ రేస్ అనేటువంటి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఇటువైపు మన సిసిలియా అయితే వచ్చి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటుంది. ఇక మనోడు ఎలాగైనా సరే తనని కాపాడని చెప్పి తన దగ్గరికి వెళ్ళి తన చేయిని అయితే పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే మనోడు వేసిన గ్లౌజ్ ద్వారా తనకైతే ఫుల్గా షాక్ కొడుతుంది. ఇక ఆ షాక్ కొట్టిన వెంటనే తన స్పృహ తప్పి అయితే కింద పడిపోతుంది. ఇక ఇటువైపు మన సిల్వి మన ఆత్ర అయితే నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడు ఎవరో డోర్ తలుపు కొడుతూ వెంటనే మీరు లేవండి సార్ అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ఇక కొన్న వాళ్ళంతా వచ్చేసి వెంటనే లేవండి సార్, దయచేసి లేవండి, ఎందుకంటే మిమ్మల్ని విలియం వెంటనే మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పేసి అంటారు. ఇక ఇటువైపు మన లూకస్ వాళ్ళ అన్న అయితే వచ్చేసి మీరు తప్పుకోండి, ఈ దెబ్బతో వాడు ఉలిక్కిపడి నిద్రలేస్తాడని చెప్పేసి అక్కడ డోర్ని అయితే పేల్చేస్తాడు. ఇక ఆ శబ్దం విన్న వెంటనే మన ఆత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి అయితే నిద్రలేస్తాడు. వాడి పైన అటాక్ చేయబోతుంటే అప్పుడు ఓ నువ్వేనా వచ్చింది, నేను ఎవరో వచ్చానని చెప్పి చాలా కంగారు పడ్డానని అంటాడు.
ఇక ఇటువైపు మన బైరియన్ అయితే వచ్చేసి నువ్వేదో కొన్ని కొత్త ట్రిక్స్ నేర్చుకున్నట్టుగా ఉన్నావు, నేను వాటిని చూస్తున్నాలే అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వెనకాల నుండి దాడి చేయడం అమర్యాద అని నీకు తెలియదా అని చెప్పేసి అంటాడు. ఇక మన బైరియన్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం ప్రస్తుతం యుద్ధంలో ఉన్నామని చెప్పేసి అంటాడు. వెంటనే వెళ్ళి లేచి రెడీగా అని చెప్పేసి అంటాడు. ఇక మన బైరియన్ అయితే వచ్చేసి నీకోసం అక్కడ అందరూ వేచి ఉంటే ఇంకా నువ్వు నిద్రపోతున్నావు, వెంటనే వెళ్ళి లేచి రెడీగా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి ఈయనకి ఇంకా నా పైన కోపం తగ్గినట్టుగా లేదు, కానీ వాడు చెప్పిన ఒక విషయం అయితే నాకు బాగా అర్థమైంది, ఇక మేము యుద్ధంలోనే ఉన్నామని చెప్పేసి మన ఆత్ర అయితే అనుకుంటాడు. ఇక ఇటువైపు ఆ కన్ను అమ్మాయిలంతా వచ్చేసి సార్ దయచేసి వెంటనే మీరు లేచి రెడీ కండి అని చెప్పేసి అంటుంది. సార్ మేము మళ్ళీ అడుగుతాం, దయచేసి మీరు వీళ్ళంత వేగంగా రెడీ బయటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, ఎందుకంటే విలన్ మిమ్మల్ని వీళ్ళంత త్వరగా అక్కడికి తీసుకురమ్మన్నారు, లేదా మీరు రెడీ కాలేకపోతే చెప్పండి, మేము మిమ్మల్ని రెడీ చేసి వీళ్ళంత త్వరగా అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు అయితే అడుగుతారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, నేను నా సొంతంగా రెడీ అవుతాలే అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. ఇక మీరు రెడీ అయిన తర్వాత ఈ కవచాన్ని ధరించమని మాకు చెప్పారు, లార్డ్ ఆర్డిన్ అయితే మీకోసం ఇది ప్రత్యేకంగా అయితే తయారు చేశారు, ఇది మీకోసమే అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అంటారు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్.